ఈ యొక్క మీడియా వచ్చాక సండే స్పెషాలిటీ లేదు, సాటర్డే స్పెషాలిటీ లేదు. ఒక ఎంటర్టైన్మెంట్గా, ఎంజాయ్మెంట్గా చర్చికి వెళ్ళే బిడ్డలు చాలామంది ఉన్నారు. ఆశతో వెళ్ళేవారు కూడా ఉన్నారు. ఒకసారి కరోనాని గుర్తు చేసుకోండి. మనం మరణ పడకల్లోకి వెళ్తున్నప్పుడు దేవుడా దేవుడా ఏసయ్యా ఏసయ్యా అని ఈరోజు వాగ్దానం, పగలు వాగ్దానం, మధ్యాహ్నం ప్రేరు, ఎంత ఆశ ఉండేది. నీకుందా ఆ మొదటి ప్రేమ? నీకుందా ఆ మొదటి ఆశ? ఈరోజు మీరు అందరూ మందిరానికి రెడీ అవుతున్నారా? పొద్దున్న లేచి, నేను అందరికి చెప్పలేను, మా ఆత్మీయ బిడ్డలకు మాత్రం చెప్తున్నాను, వినేవారికి చెప్తున్నాను, ఈ వాగ్దానం వింటున్న వారికి చెప్తున్నాను. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. రెండోదిగా మినిస్ట్రీకి, సంఘానికి రెండో స్థానం, సేవకులకి. దాని తర్వాత మీ కుటుంబం, మీ జీవితాలు ఏం పని చేయొద్దని చెప్పట్లేదు, చాలా చక్కగా పని చేసుకోవాలి, బ్రతకాల. కానీ ఈరోజు ఆదివారం అందరూ మందిరానికి రావాలి. మన సంఘం అంత ఆత్మీయ బిడ్డలు. ఒకవేళ మీ భర్త ఒప్పుకొని కుటుంబ పరిస్థితులు బాగాలేని వారు ఇంట్లో ఉండి మందిరంలో రాలేని పరిస్థితులు ఉన్నవారు లైవ్ చూడండి.